హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మీకు నేను పాతకాలం పద్ధతిలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో తిన్నా సరే, చల్లటి అన్నంలో తిన్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా చేపలన్నింటినీ శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి ముక్కలన్నింటినీ ఇలా విడివిడిగా వేసుకోవాలి. చేప ముక్కలు అనేవి ఒకదాని మీద ఒకటి లేకుండా చూసుకోవాలి. ఒకదాని మీద ఒకటి లేకుండా ఉండటం వల్ల చేప ముక్కలు అనేవి ఈవెన్గా ఉడుకుతాయి పూర్తిగా. దీనిలోకి పసుపును వేసుకోవాలి. దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు కళ్ళు ఉప్పును వేసుకోవాలి. కారాన్ని వేసుకోవాలి. కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దీనిలోకి వేయించిన ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ బట్టి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి కొబ్బరి పేస్ట్ చేసి వేసుకోవాలి. దీనిలోకి పచ్చిమిర్చిని చీలుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా బారుగా కట్ చేసి వేసుకొని వీటిని ఒకసారి కలిపి దీనిలోకి ఆయిల్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు కొంచెం ముక్కల్ని ఒత్తినట్టు కాకుండా పైపైన కలుపుతూ ముక్కలకి మసాలా పట్టేలా కలిపి ఒకసారి అన్నిటినీ స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిలోకి ఈ ప్రాసెస్ చేసే ముందే మనం చింతపండుని అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చింతపండులోంచి గుజ్జును తీసుకొని దీనిలోకి వేసుకోవాలి. ఈ గుజ్జుని మరీ నీళ్ళగా కాకుండా కొంచెం చిక్కగా వేసుకోవాలి. చేపల పులుసు అనేది మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా గుజ్జంతా వేసుకున్నాక ఒకసారి గిన్నెని రౌండ్గా తిప్పుతూ చింతపండు గుజ్జు అనేది మసాలాలకి ముక్కలకి పట్టేలాగా బాగా తిప్పుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు అనేది వేసాక చేతులు కానీ గరిటె కానీ అస్సలు పెట్టకూడదు. ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవటం వల్ల పులుసు అనేది ఉప్పు కారం అనేది ముక్కలకి ఈవెన్గా పడుతుంది. మధ్య మధ్యలో తిప్పుకోవాలి, ఎందుకంటే మనకి మసాలాలు అన్నీ కలవాలి, అడుగు కూడా అంటకుండా ఉంటుంది. ఇలా కొంచెం బాగా మరిగాక దీనిలోకి కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఉడికించుకొని చింతపండు గుజ్జంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ చేపలు బొచ్చె చేపలండి, నేను వీటితోనే చేస్తున్నాను. మా వారు ఎక్కువ బొచ్చె చేపలు లేదా రాగండి ఎక్కువ తీసుకొస్తారు. వీటిని ఇలా బాగా మరిగించుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో అయితే సర్వ్ చేసుకోవచ్చు. చల్లటి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి బొచ్చె చేపల పులుసు అంటే ఇష్టం అనేది కామెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందండి నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.